అసలు జరుగుతున్న పరిస్థితి. ఒంగోలులో బాలినేని వర్సెస్ దామంచర్ల మధ్య జరుగుతున్న రూపాయికి ₹2. నగిరిలో రోజా వర్సెస్ గాలి భానుప్రకాష్ మధ్య జరిగిన దాంట్లో రోజా గెలుపు మీద రూపాయికి ₹2.25. నెల్లూరు రూరల్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి కోటంరెడ్డి మధ్య జరిగిన గెలుపులో కోటంరెడ్డి గెలుపు మీద రూపాయికి ₹1.50 పందాలు కాస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా చూస్తున్నాం. అంటే ఇవే కాకుండా చాలా మనకు అందుతున్న కొంతవరకే నేను సమాచారం సేకరించగలిగాను. అయితే చాలా ప్రాంతాల్లో చాలా నియోజకవర్గాల్లో బెట్టింగ్ మాఫియా పెద్ద ఎత్తున కూడా ఆ బెట్టింగ్ ఎంతవరకు జరుగుతుందో అనే ఒక ఇష్యూని అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒకసారి నేను నాతో ఈ అన్ని వివరాలు సేకరించిన ఒక వ్యక్తితో లైవ్లో మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. బహుశా అతను లైవ్లో వస్తాడా లేదో అని ప్రయత్నం అయితే చేస్తాను, ట్రై చేస్తున్నాను. సచిన్, చూద్దాం అతను మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉందా లేదా అనేది చూద్దాం. సచిన్, హలో, సిద్ధు గారండి, నాకు చారీ ఇచ్చారండి. అదే మీ దగ్గర కొంత ఇన్ఫర్మేషన్ ఉంది ఈ బెట్టింగ్ సంబంధించిన వ్యవహారాల మీద, కొంత మీరు మాట్లాడండి అని నాకు ఇచ్చారు. అంటే మీ దగ్గర ఎన్ని రకాల బెట్టింగ్స్ ఉన్నాయి? ఓకే, పొలిటికల్, కృష్ణమూర్తి ఒక్కసారి మీరు స్పీకర్ ఆన్ చేయండి. ఒకటి, ఒక్క నిమిషం లైన్లో ఉండండి మీరు. అలాగే ఒక్క నిమిషం అండి. అంటే ఇప్పుడు మీ దగ్గర ఐపీఎల్ తర్వాత ఇంకేమున్నాయండి? పొలిటికల్ అండి. పొలిటికల్, యాస్, నాకు పొలిటికల్ కావాలండి. పొలిటికల్లో పొలిటికల్ ఏం కావాలి అంటే మీ దగ్గర ఇప్పుడు ఏ రకాల బెట్టింగ్స్ జరుగుతున్నాయి? మీకు నెంబర్ ఇచ్చిన చారీ గారేగా? చారీ గారేనండి, చారీ గారే. కన్ఫర్మ్ అండి, బలవారు. చారీ గారే అయిపోతే నేను మీరు సిద్ధునే కదా మాట్లాడేది? అవునండి, సిద్ధు గారిని. అంటే నమ్మచ్చా అని? డెఫినెట్గా బలవారు, చెప్పండి. సరే సార్, మీకు ఏం కావాలి చెప్పండి సార్. ఇప్పుడు పొలిటికల్ గా కొంత బెట్టింగ్స్ వేయాలని మా వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు. నాకు కొంత ఇన్ఫర్మేషన్ కూడా చారీ గారే చెప్పారు. మీ దగ్గర కొంత ఈ మెజార్టీకి సంబంధించి కొన్ని నియోజకవర్గాల మీద కూడా నడుస్తున్నాయని. ఓకే 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 ఓకే. సో మీ దగ్గర ఏమేమి బెట్టింగ్స్ ఉన్నాయండి? అంటే మా దగ్గర అంటే రాజకీయ పరంగా మా దగ్గర ఆంధ్ర దగ్గర మా దగ్గర ఉన్నాయండి. అంటే ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో మా దగ్గర మేము కొంచెం ఇచ్చేసుకున్నాం. మా దగ్గర ఇవన్నీ ఉన్నాయి సార్. మీకు ఏం కావాలంటే మేము అంటే ఇప్పుడు మెజారిటీ పరంగా కూడా ఉంటాయా? ఇప్పుడు మెజారిటీ జగన్ గారికి ఎంత మెజారిటీ వస్తుంది అనేది ఉందా? అంటే మా నియోజకవర్గాల్లో మా వాళ్ళు కొంతమంది ఒకరు ఉన్నారండి. ఓకే, వాళ్ళు మాకు చెప్పినట్టు మెజారిటీగా మేము చెప్పుకున్నాం. ఇక్కడ మేము బెట్టింగ్ వేసుకున్నాం. ఓకే, అదే సార్. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు మెజారిటీ ఎంత వస్తుంది అనే దాని మీద ఏమైనా బెట్టింగ్ నడుస్తుందా? సార్ అదండి, మెజారిటీ అంటే 60,000 నుంచి 67,000 వరకు రావచ్చండి. అది నుంచి వాళ్ళు మేము రూపాయి కనుక వేస్తే వాళ్ళు మాకు రూపాయి వేస్తారండి. వేస్తాం వాళ్ళకి రూపాయన్నర. అంటే 60,000 నుంచి 67,000 వరకు మెజారిటీ వస్తుందని మీ అంచనా? అవునవును సార్. సో దానికి రూపాయి ఇస్తే రూపాయిన్నర ఇస్తాం, మీరు రూపాయిన్నర ఇస్తారు. లోకేష్ ఏమన్నా ఉందండి? లోకేష్ అంటే 35,000 నుంచి 42,000 వరకు రావచ్చని చెప్పి మా అంచనాలో ఉంది. అంటే మా బెట్టింగ్ లో. ఓకే, ఇది కూడా రూపాయి నుంచి రూపాయిన్నర రావచ్చండి. ఓకే ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ ఏమన్నా ఉందా? పవన్ కళ్యాణ్ అంటే అక్కడ వంగ గీతా గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇద్దరు బాగా పడుతుంది. కాకపోతే మా దగ్గర పవన్ కళ్యాణ్ గారికి అని గీతా గారికి ఈ మెజార్టీ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి వచ్చి ఒక 40 నుంచి 40 ఏళ్ళు రావచ్చు. రూపాయి నుంచి ₹2 అండి. ఇది కూడా రూపాయి నుంచి ₹2 ఉంది. అవునవును. అంటే మీ దగ్గర కేవలం వీళ్ళ నలుగురేనా లేకపోతే
జిల్లాల్లో కొంత నియోజకవర్గాల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇవి కూడా ఉన్నాయా? అంటే మా దగ్గర రఘురాకృష్ణ గారిది ఉంది, లోకేష్ గారిది ఉంది, నెక్స్ట్ ఇంకా కొడాల నాయన గారిది ఉంది, గుడివాడ భీమవరం గారిది ఉందండి, భీమవరం ఉంది. ఇప్పుడు నాకు నెల్లూరు జిల్లాలో ఏదైనా ఉందండి? నెల్లూరు జిల్లాకు సంబంధించి ఏదైనా ఒక బెట్టింగ్ నడుస్తుందా? నెల్లూరు జిల్లా అంటే మా దగ్గర ఒంగోలు ఉంది, మాచర్లు ఉందండి, సత్తెనపల్లి ఉంది, మాచర్లు ఉంది, మార్కాపురం, ఒంగోలు, నెల్లూరు ఉందండి. నెల్లూరు అంటే నెల్లూరులో ఏముంది? టౌనా? నెల్లూరులో అవునండి. టౌనా రూరల్ ఉందా? అది సార్ మా దగ్గర ఏమండి చూసుకోవాలి మీకు ఏంటి. ఓహో, సార్ మా దగ్గర రూరల్ ఉందండి. ఓహో, రూరల్ ఉందా? అంటే రూరల్ ఉంది. ఆదాల ప్రభాకర్ రెడ్డి వర్సెస్ అవునవును కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. అవునవును, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి. ఎలా ఉందండి మీ రేట్? ఎట్లా ఉంది? అంటే రూపాయి వచ్చి మేము రూపాయి ఇస్తున్నాం అండి. ఎవరు గెలుపు మీద అండి? వైసీపీ గెలుపు మీద. ఓకే. ఓహో, అంటే ఇప్పుడు బేసిక్గా ఎట్లా ఇది ఫార్మేట్ మీరు ఎలా సేకరించగలిగారు? అంటే మీకున్న అక్కడ మా వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఇలాగా వేసుకునే వాళ్ళు, ఇలా మామూలు బూకీలు అంటే బెట్టింగ్లు ఆడేవాళ్ళు అంటే మీకు ఏం చెప్పకూడదు, కానీ మా చారీ కలిసి కాబట్టి మీకు ఎన్ని చారీ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అండి. మీకు చెప్పుంటాడు అనుకుంటాను నేను. ఫోన్ చేశారా లేదు? ఆ చారీ గారు మాకు ఇచ్చారు కాబట్టి మీకు ఇవన్నీ నేను చెప్తున్నా, ఇవన్నీ వ్యవహారం. అక్కడ మాకు అందరూ ఉంటారు కాబట్టి మేము చేరుకొని చేసుకొని అక్కడ మా వాళ్ళు ఉండబట్టి. అంటే నా డౌట్ ఏంటంటే మీకు ఇంత ఖచ్చితమైన మెజారిటీ ఎలా వస్తుంది అనేది. అక్కడ మాకు అన్ని అక్కడ కూటమి కూడా మాకు గెలిచి కూడా రాదు అది. ఎందుకంటే అక్కడ మేము ఇలా శిలాస్థాయిగా ఉన్నాం. గుడివేళ్ళ కొడాలని ఎలాగో అలాగా మీరు అంత గట్టిగా ఉంటారా? స్ట్రాంగ్ గా పర్లాగా ఉంటామండి మేము. అంటే మీకు అంత టీం నెట్వర్క్ పనిచేస్తుందండి గ్రౌండ్ లో? మా నెట్వర్క్ అలా ఉండిద్దండి. ఇప్పుడు మాది అంటే మా నెట్వర్క్ కానీ మా ఎన్ని గ్యాంబ్లింగ్లు కానీ మా ఎన్ని మాకు ఇలా ఉంటాయి. అది మీకు ఇప్పుడు ఓట్లు పోలైన శాతం లేదు, కొన్ని ఓట్లు పోలయ్యాయి. ఆ ఓట్లకు సంబంధించి కరెక్ట్గా పలానా వ్యక్తి ఇన్ని ఓట్లు పలానా వాళ్ళకి వేశారు, ఇంత మెజార్టీ రాబోతుంది, పలాని మండలంలో వీళ్ళు ఓడిపోతున్నారు, షార్టేజ్ వస్తుంది, పలాని మండలం వీళ్ళకి హైప్ వస్తుంది అనే ఒక చర్చ జరుగుతుంది కదా, అది ఎట్లా మీరు ఇది చేస్తారని? అంటే కొన్ని చోట్ల మేము డబ్బులు ఇచ్చి కొన్నామండి ఇవన్నీ. అంటే మీకు కొన్న ఇవన్నీ మీకు చెప్పకూడదు, అంటే మాకు చారీ గారు చెప్పారు కాబట్టి ఇవన్నీ మాకు ఉన్నాయి కాబట్టి మేము చెప్తున్నాం. అది సో ఓకే. నేను ఒక మీతో ఏదో ఒక నియోజకవర్గం బెట్టు చేసుకోవాలి అని అనుకుందాం అనుకోండి, ఎట్లా మీతో కాంటాక్ట్ ఎట్లా కావాలి? అంటే ఎలా చెప్పండి, మీకు ఎవరు కావాలి? అంటే నేను ఇప్పుడు సత్తెనపల్లి అంటున్నారు, సత్తెనపల్లి ఏమన్నా ఉందా మీ దగ్గర? సత్తెనపల్లి ఇస్తారు సార్, ఒక్క నిమిషం ఆగండి, మీకు లైన్ లో ఉండండి. ఇద్దారా అది ఇద్దా? సత్తెనపల్లి ఇస్తారా? ఇద్దారా అది నేను ఇద్దా?